నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల్లో గెలిపించండి ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరిస్తా ప్రజలతోనే సామాజిక మార్పు సాధ్యం ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి ఎన్నికల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయండి ఎన్నికల నిర్వహణపై సెక్టోరల్ అధికారులు నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా తేడా వస్తే చర్యలు తప్పవు కలెక్టర్ ప్రద్యుమ్న కలెక్టర్ కార్యాలయంలో ఎంసీఎంసీ సివిజిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జనరల్ అబ్జర్వర్ టోల్ ఫ్రీ 1950 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను అడిగి తెలుసుకున్న వైభవ్ గబ్రియా ఆహార భద్రత ప్రమాణాలు పాటించని హోటళ్లపై అధికారుల ఆకస్మిక దాడి చిత్తూరులో విస్తృత స్థాయి తనిఖీలు ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్న అధికారి ప్రభాకర్ సంక్షేమ పథకాలంటే తెలియని జగన్ నవరత్నాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు చంద్రబాబు వెంట ఉన్నారు టీడీపీని గెలిపించండి సీకే బాబు పిలుపు ఇక వార్తల్లోని వివరాలు ప్రజలలో సామాజికంగా మార్పు రావాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు దీన్ని గుర్తించి ఎన్నికలలో జనసేనకు ఓటు వేయాలని జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తిరుపతిలోని లక్ష్మీపురం కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నపూర్ణాదేవి ఆలయం వద్ద నుండి ఇంటింటా ప్రచార కార్యక్రమం ప్రారంభమై లక్ష్మీపురం అంతటా నిర్వహించారు ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభంలో జనసేన కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి పూలవర్షం కురిపిస్తూ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తికి స్వాగతం పలికారు అనంతరం జనసేన కార్యకర్తలు నాయకులు సిపిఐ సిపిఎం బీఎస్పీ నాయకులు కార్యకర్తలు భారీగా ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు తాను ఇదివరలో చేసిన అభివృద్ధి ఫలితమే తిరుపతి తిరుమలకు తెలుగంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చానని డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు వేసవి తాపాన్ని గుర్తించి నిత్యం తిరుపతిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు కృషి చేయాలన్నారు అవినీతి రహిత సుపరిపాలనను ప్రజలకు అందించేందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తామంతా కృషి చేస్తున్నామని ప్రజలు దీన్ని గుర్తించి జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు అలాగే తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి జనసేనను బలపరుస్తూ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ శ్రీహరి కూడా డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తితో కలిసి ప్రచారం చేశారు జనసేన అధినేత పవన్ బీఎస్పీ అధినేత్రి మాయావతి మైత్రి దేశ రాజకీయాల మార్పుకు నాంది అని అన్నారు ప్రజలకు ఆదర్శవంతమైన జవాబుదారీతనంతో కూడిన అవినీతి రహిత పాలనను జనసేన బీఎస్పీలు కలిసి అందిస్తాయని రేపు జరిగే ఎన్నికలలో అటు జనసేన ఇటు బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని డాక్టర్ శ్రీహరి కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ నాయకులు రాజారెడ్డి సుబ్రహ్మణ్యం విశ్వనాథం ప్రభాకర్ లక్ష్మీ శ్రీనివాసులు విజయ్ కుమార్ కృష్ణ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు తప్పకుండా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ లాగా ఈ పార్టీని కాపాడతారు నమ్మకం ఉంది నాకు యువతంతా కూడా పరిగిస్తుంది 30 years వరకు పరిగిస్తున్నటువంటి యువత మార్పు కోరుతుంది మార్పు కోరుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దానికి సిద్ధంగా ఉంది యువత మార్పు వస్తుంది ఆ మార్పు పవన్ కళ్యాణ్ తెస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎవరేందో చూసి ధర్మచింతనతో ఓటేయమని ఒక మంచి అభ్యర్థిని పనిచేసినటువంటి వాళ్ళని నేను ప్రాణదానం పెట్టించాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాను నీటి పథకానికి నీళ్లు తెచ్చి తిరుగంగా వదిలాను ఎన్నో కార్యక్రమాలు చేసిన రోడ్లు బైపాస్ రోడ్లు ₹1 అవినీతి అన్నది కనబడలా ఈరోజు కూర్చుంటే అవినీతి లేస్తే అవినీతి దానికి కారణం పాలకులు వాళ్ళు చెప్పే మాటలు అర్థం కావడం లేదు అర్థం కావాలంటే మార్పు రావాలా మార్పు తేవాలా ఆ మార్పుకి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఈరోజు రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరూ ఆ పిల్లవాడిని మీ బిడ్డగా ఆశీర్వదించమని అండగా ఉండమని పవన్ కళ్యాణ్ విజయానికి తోడ్పడమని ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా జై జనసేన మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం బీఎస్పీ అందరూ కలిసి పోటీ చేస్తున్నారు 4 పక్షాలు మాకు యువత ఒకటి పనిచేస్తూ ఉంది కులం మతం వర్గం లేకుండా ఆ యువత తప్పకుండా కాపాడుతుందని పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం పోరాడుతుందని ఇక్కడ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి విద్యార్థులకు కుదవలేదు అలాంటి పట్టణంలో పవన్ కళ్యాణ్ జెండాను ఎగిరించమని విద్యార్థులను కానీ మేధావులను కానీ ప్రొఫెసర్లను కానీ అంతమంది ఉద్యోగుల్ని నేనేందో మీకు తెలుసు
నా పరిపాలన తీరు మాకు తెలిసిన వాడిని. భగవంతుడు కూడా ఆశీర్వదించి నాకు వెంకటేశ్వర స్వామి తిరుమలలో కూడా పనిచేసే అవకాశం కల్పించాడు. ప్రాణం ఇచ్చాడు బ్లాస్ట్లో. ముఖ్యంగా నాకు ఆ రోజు బాంబు బ్లాస్ట్లో నేను కూడా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ మీలో ఒకటిగా ఉన్నటువంటి తత్వం ఉన్నవాడిని. తప్పకుండా జనసేన మీ సేనగా మారాలని, పవన్ కళ్యాణ్ మీ బిడ్డగా మారాలని, పుణ్యక్షేత్రంలో ధర్మక్షేత్రంలో కలియుగ వైకుంఠంలో జనసేన నాయకుడు ఇక్కడే ఉండి పరిపాలన సాగిస్తానన్నటువంటి మాట నాకు ఇచ్చాడు. మీలోనే ఉంటాడు. అక్కడ వెస్ట్ గోదావరిలో నిలబడే దానివల్ల నన్ను నిలబడమని ఆయన ఆదేశం ఇచ్చాడు. వయసులతో నాకు నిమిత్తం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణం తిరుపతి కోసం నేను జీవించినంత వరకు ఒక చిన్న తప్పు కూడా చేయకుండా మీ అందరితో కలిసి పనిచేస్తానని, విద్యార్థులతో కలిసి పనిచేస్తానని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. మమ్మల్ని గెలిపించండి, ఆశీర్వదించండి, సేవ చేసే సద్భాగ్యాన్ని కలిగించమని తిరుపతిలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకాన్ని పేరు పేరున నేను హృదయపూర్వక. ఎన్నికల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా తేడాలు వస్తే చర్యలు తప్పవన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని పార్లమెంటరీ నియోజకవర్గ సెక్టోరల్ అధికారులకు, నియోజకవర్గ నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. బుధవారం చిత్తూరు నగరంలోని స్థానిక ఆర్ఎల్ కళ్యాణ మండపంలో ఎన్నికల నిర్వహణపై తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు పరిధిలోని సెక్టోరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ప్రద్యుమ్న మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణను సెక్టోరల్ అధికారులు బాధ్యతగా చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలలో ఏం జరుగుతుందో అన్న విషయాలను కూడా సెక్టోరల్ అధికారులు గమనిస్తుండాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీ కల్లా పోలింగ్ కేంద్రాలలో మినిమం సౌకర్యాలు అన్నీ ఉన్నాయా అనేది పరిశీలించుకోవాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు స్థానికుల ఆతిథ్యం స్వీకరించరాదని తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందుబాటులో ఉంటుందని తెలిపారు. 18 సంవత్సరాల వయసు తక్కువ ఉన్నవారిని వాలంటీర్లుగా నియమిస్తున్నామని తెలిపారు. 2600 వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో పోలింగ్ కు ముందు రోజు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మెడికల్ టీం చెక్ చేస్తారని, అలాగే ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉదయం మెడికల్ టీం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన 4 రకాల ప్రచార పోస్టర్లను పోలింగ్ కేంద్రం బయట అంటించాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులు మరియు బిఎల్ఓలు మైవోట్ క్యూ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఈవీఎంల ప్రిపరేషన్లో ముందుండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, సివిజిల్ 1950 కాల్ సెంటర్లను మంగళవారం చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ వైభవ్ గల్రియా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ఛానల్స్, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా, వివిధ దినపత్రికలలో రోజు వస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటనలు, పెయిడ్ న్యూస్ పై పెట్టిన నిఘా, టీవీ ఛానల్స్ వార్తా ప్రసారాలు, ప్రకటనలను నిరంతరం రికార్డింగ్ చేస్తున్న విధానాన్ని నోడల్ అధికారి తిమ్మప్ప అడిగి తెలుసుకున్నారు. నోడల్ అధికారి తిమ్మప్ప మాట్లాడుతూ ఇప్పటి వరకు 6.36 లక్షల ప్రకటనల ఖర్చును ఆయా పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోకి ఆయా రిటర్నింగ్ అధికారుల అకౌంటింగ్ టీంల ద్వారా జమ చేయించామని తెలిపారు. ఎంసీఎంసీ ముందస్తు అనుమతి సర్టిఫికేట్ లేకుండా కొంతమంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇస్తున్న ఎలక్ట్రానిక్, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్లను గుర్తించి ఆయా ఆర్ఓల ద్వారా నోటీసులు జారీ చేయడం జరిగిందని నోడల్ అధికారి వివరించారు. పత్రికల టారిఫ్పై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సివిజిల్ కేంద్రాన్ని పరిశీలించారు. అందుతున్న ఫిర్యాదులపై జవాబుదారీతనంగా పనిచేయాలని కోరారు. అదేవిధంగా టోల్ ఫ్రీ 1950 ఎన్నికల కాల్ సెంటర్ను కూడా పరిశీలించారు. కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులు, ఆర్ఓలు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెక్ సెంటర్లో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గిరీషతో కలిసి పోలింగ్ సిబ్బందికి కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా విధుల కేటాయింపు తీరును చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్లు పరిశీలించారు.
ఆహార భద్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజా ఆరోగ్యం పట్ల చెలగాటమాడుతున్న హోటళ్లపై ఆహార భద్రత తనిఖీ అధికారులు కొరడా జలిపించారు. చిత్తూరు నగరంలోని హోటళ్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆహార భద్రత జిల్లా సహాయ అధికారి ప్రభాకర్ తెలిపారు. ఆహార భద్రత ప్రమాణాలకు తిలోదికాలిచ్చి నడుపుతున్న హోటళ్లపై ఆహార భద్రత తనిఖీ అధికారులు కొరడా జలిపించారు. బుధవారం చిత్తూరు నగరంలోని ఆహార భద్రత తనిఖీ అధికారులు విస్తృత స్థాయిలో పలు హోటళ్లపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో హోటళ్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఆహార భద్రత తనిఖీ సహాయ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహార పదార్థాలు తయారు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. గోబీ తయారీలో రంగు వాడరాదని, చికెన్ బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాలలో కూడా రంగులు వాడరాదని తెలిపారు. అలా వాడటం వలన వినియోగదారులు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార పదార్థాల్లో రంగులు వాడరాదని పేర్కొన్నారు. రంగులు వాడే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి హోటల్ నందు ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని, లేని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవని తెలిపారు. కలర్ వేస్తున్నారు, అన్ని రంగులే. గోబీ నిండా ఫుల్ కలర్ వేస్తున్నారు. చికెన్లో కలర్ వేయకూడదు, బిర్యానీలో కలర్ వేయకూడదు, గోబీ మంచూరియా కలర్ వేయకూడదు, టీ పొడిలో కలర్ వేయకూడదు. ఎక్కడైనా సరే కలర్ అనేది వాడకూడదు. పబ్లిక్ అవేర్నెస్గా ఇదంతా మేము జిల్లా అంతా దీన్ని తెలియజేస్తాము. మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలియజేసి అవేర్నెస్ జరిపించాలి. ఇలాంటి ఏదన్నా ఇడ్లీల్లో ఇలాంటిది పేపర్లతో ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినా, రంగులేసినా వాళ్ళ మీద గట్టిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఉన్న వీళ్ళందరికీ ఫస్ట్ వార్నింగ్ కింద తెలియజేస్తున్నా, అవేర్నెస్ కలుగజేశాము. ఇక నుంచి జిల్లాలో ఎవరైనా ఇడ్లీలు తయారు చేయడానికి కానీ, ప్లాస్టిక్ కవర్లు వాడినా, గోబీకి చికెన్లకి ఇటుగా ఉన్న రంగులేసినా వాళ్ళ మీద శాంపిల్ తీసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చినామంటే వాళ్ళ మీద యాక్షన్. సంక్షేమ పథకాలంటే ఏమిటో తెలియని జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడై పార్టీలో చేరానని పేర్కొన్నారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాను ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తెలిపారు. బుధవారం చిత్తూరులోని ఆయన నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు చంద్రబాబు వెన్నంటే ఉన్నారని తెలిపారు. చిత్తూరు నగరంలో కూడా టీడీపీని మహిళలంతా ఆదరించాలని కోరారు. చిత్తూరుతో పాటు పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గంలోని తన అభిమానులు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వారిని గెలిపిస్తే నన్ను గెలిపించినట్లేనని, నాకు గౌరవం తీసుకొచ్చిన వారవుతారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలంటే ఏమిటో తెలియని జగన్ నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అధికారమే పరమావధిగా ఆచరణ సాధ్యం కాని హామీలను ఆయన గుప్పిస్తున్నారని విమర్శించారు. వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, వాళ్ళ సహచరులు కానివ్వండి, అందరికీ కూడా నచ్చ చెప్పి మనం తెలుగుదేశానికి ఎందుకు సహకరించాలా, ఎందుకు ఓటేయాలా, ఎందుకు తెలుగుదేశాన్ని గెలిపించాలా అనే దాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఆ బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు పైన ఉందని, ఆంధ్రాల పౌరుడు పైన ఉందనే విషయం మనం మర్చిపోవు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASTR, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్ క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 90606900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటేనని, కేసీఆర్ అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో తెదేపాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దూషించారు.
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిపై బియ్యపు మధుసూదన్ రెడ్డి 7 కేసులు నమోదై ఉన్నాయని, ఇలాంటి నేర చరిత్ర ఉన్న అభ్యర్థి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి అవసరమా అని వ్యాఖ్యానించారు. తనపై వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి వివిధ రకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వీటన్నిటికీ రేపు సాయంత్రం లోపల సమాధానం చెప్పకపోతే అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. డబ్బు 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 కోసమే చేస్తున్న రాజకీయాలు తప్ప కేవలం ఏ రోజు కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు విషయం పిచ్చి తప్ప ఈరోజు ఎలక్షన్స్ పెట్టాలా, వాళ్ళు పోలీస్ సపోర్ట్ తీసుకోవాలా, డబ్బులు నింపాలి సూట్ కేసులు, ఆంధ్రాకు తేవాలా, పంచాలా, ఆంధ్రులని గొర్రెలతో సమానంగా చూసే ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో మరి అర్థం కాదు. డబ్బులు కావాలంటే జగన్మోహన్ రెడ్డి కాళాశ్రీరా అందరూ తన చందేసిస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు, మాకేమి ఆంధ్రులకు ఏం కరువు లేదు. కానీ మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి తెలంగాణకి తాకట్టు పెట్టే విధంగా, ఆంధ్రుల మనుషుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, ఆ రోజు మరి గాంధీని చంపిన గాడ్సే ఎలా ఉన్నాడో అదే మాదిరిగా ఈరోజు ప్రతి ఆంధ్రుడిని చంపిన జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్, కేసీఆర్, బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని హఠాత్తుగా మార్చడం ఎన్నికల్లో వ్యూహమేనని అన్నారు. ఓవైపు వైఎస్ వివేక హత్యపై దర్యాప్తు, మరోవైపు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుండి తప్పించడంలో వైఎస్ జగన్, కేసీఆర్ పాత్ర ఉందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. టీడీపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఊకా విజయ్ కుమార్, ఈవీవి సతీష్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ కుటుంబం. జగన్ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి కూడా ఈరోజు బెంగళూరు హాస్పిటల్లో చేరారంటే దీని వెనుక ఏమి జరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎన్నికల సజావుగా జరగడానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ డెవలప్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో కలిసి పనిచేస్తే తప్పేంటి, ఆయన 17 ఎంపీ సీట్లు వస్తే మనకు ప్రత్యేక హోదాకు పనికొస్తాయి కదా అని ఆయన అనుభవం లేనితనంతో, అంటే కేసీఆర్ నేను ఒకటే అని చెప్పకనే తెలియజెప్పినారు. ఈ ప్రజలంతా కూడా గమనించాలి. ఈరోజు ఏదైతే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు జగన్ గారు, కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామాలని అందరూ కూడా గమనించి రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ అందరికీ తెలియజేస్తూ, తిరుపతిలో ఉన్నటువంటి సుగుణమ్మ గారిని, అదేవిధంగా బనబాక లక్ష్మి గారిని ఇద్దరు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలో తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తయ్య నాయుడు బుధవారం రోడ్ షోలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అనంతరం రేణిగుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ చల్లటి పవనాలు వీస్తున్నాయని అన్నారు. ప్రతి పేదవాడికి 72,000 రూపాయలు ఇస్తానని రాహుల్ హామీ ఇవ్వటంతో ఇప్పుడు ప్రతి పేదవాడి చూపు కాంగ్రెస్ వైపే ఉందని అన్నారు. ప్రతి మహిళ 4 ఉచిత సిలిండర్లు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం వలన దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. న్యాయ్ అనే పేరు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశే కాదు, చిత్తూరు జిల్లానే కాదు, దేశంలోనే చల్లటి పవనాలు వీస్తున్నాయి. నేను చూశాను దీన్ని 1978లో ఇందిరాగాంధీ గారు పార్టీ పెట్టినప్పుడు, అవతల పక్కన రెడ్డి కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఆ రోజు చూశాను. చల్లటి గాలు మెల్లగా వీస్తా ఉంది. మొదలుపెట్టింది నిన్నటి నుంచే మొదలుపెట్టింది. అదే ఇక్కడ కనిపిస్తా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేదకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రచారం చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి ప్రమీలమ్మతో ప్రతినిధి హరిబాబు ముఖాముఖి ద్వారా వివరాలను అందిస్తారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రమీలమ్మ గారు ప్రచార జోరును పెంచారు. తిరుపతి ఎస్వి నగర్ ప్రాంతంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను అలాగే అమలు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎలాంటి పథకాలను తిరుపతి ప్రజలకు వర్తింపజేసే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతిలో ఇప్పుడు 7,000 గృహ నిర్మాణాలు కాంగ్రెస్ పార్టీలో చేపట్టి అమలుపరచడానికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి మంజూరు కాబడిన ధనం కూడా వెచ్చించకుండా ఆ యొక్క పథకాలను నిలిపివేస్తున్నారు. కాబట్టి ముందుగా ఈ పేదలకు గృహ నిర్మాణ సౌకర్యాలు ఏర్పరచడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. అది మా ప్రభుత్వం మంజూరు చేసింది. అది అమలు చేయడానికి మొట్టమొదటి కృషి చేస్తాం. రెండవ కృషి, మరి మాకు వచ్చే పరిశ్రమలన్నీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నాయి. మా నాయకులు ఆ రోజు డాక్టర్ చింతామోహన్ గారు అనేక పథకాలు, ప్రసూతి హాస్పిటల్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అంతర్జాతీయ విమానాశ్రయం అయితేనేమి, దుగ్గరాజపట్నం ఓడరేవ్ అయితేనేమి, బెల్ ఫ్యాక్టరీ అయితేనేమి అన్నీ కూడా తీసుకొచ్చారు. అన్నీ కూడా పక్కదారి పట్టిపోయింది. మరి మోడీ గారి ప్రభుత్వంలో ఈ కేంద్ర పథకాలన్నీ పక్కదారి పట్టిపోతుంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా వీటినన్నింటినీ వెనక్కు తీసుకొచ్చి మన రాష్ట్రాల్లోనూ ప్రత్యేకించి మన యొక్క తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ అమలు అయ్యేటట్లు చూస్తాం. తిరుపతి పట్టణంలో అతి ముఖ్యంగా తిరుపతి వాసులు కోరుకునేది భగవంతుని సన్నిధానంలో కనీసము వారికి దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం కలగాలని. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే నెలకొక్క రోజు మరి స్థానికులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా తప్పకుండా చేయిస్తాం. అంతేకాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ఈనాడు మేనిఫెస్టోలో మరి ప్రతి కుటుంబానికి 4 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చేటట్టుగా మేనిఫెస్టోలో పొందుపరిచారు. అది తప్పకుండా అమలు పరుస్తాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ మరి డ్వాక్రా మహిళలకు, గ్రామీణ ప్రాంతంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి తిరుపతి నియోజకవర్గంలో చాలామంది చిన్న పెద్ద ఉద్యోగస్తులందరూ ఉన్నారు. వీరికి పెన్షన్ స్కీము ఈరోజు సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ విధానాన్ని తొలగదీసి మళ్ళీ పూర్వ విధానంలో పెన్షన్ స్కీమును అమలుపరిచే వాగ్దానం కూడా మేనిఫెస్టోలో చేయబడింది. ఉద్యోగస్తులందరికీ ఈ యొక్క సదుపాయాన్ని కల్పిస్తామని మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓట్లను వేసి నన్ను డాక్టర్ చింతామోహన్ గారిని అఖండ విజయం చేకూర్చమని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అయితే మనతో పాటు నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. నవీన్ కుమార్ రెడ్డి గారు నడుతుంది. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? ఈరోజు మేము ఎల్బీ నగర్లో, ఎస్పీ నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. అయ్యా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు వేశారు, ఇక్కడ కాలువలు నిర్మించారు, మాకు తాగునీటి సమస్య అనేదే లేకుండా ఉండింది. అలాంటిది ఈరోజు అధికార పార్టీ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకి ఓట్లు వేస్తే ఈరోజు అసెంబ్లీకే పోకుండా వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తిరుపతిలో ఓట్లు అడిగేదానికి హక్కే లేదు. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తాము. ఎందుకంటే ఈ కాలనీలంతా కూడా ఆ రోజు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే. ఈరోజు అనేక మంది స్థానికులు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, నీళ్లు రావడం లేదు, కాలువలు చెత్త ఎత్తడం లేదు, రోడ్లు సక్రమంగా లేదు, మరి స్మార్ట్ సిటీగా మీరు ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నారండి? నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం. ఇది తిరుపతిలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. మేమందరికీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, ప్రమీలమ్మ గారిని గెలిపించండి. పార్లమెంటుకి చింతామోహన్ గారిని పంపిస్తే మనకు ఖచ్చితంగా 300 పడకల హాస్పిటల్ కానీ, ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఘనత. ఈరోజు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఒక్కటంటే ఒక్క సమస్య తిరుపతి నగరంలో పరిష్కరించామని చెప్పని గుండెల మీద చేసుకొని చెప్పండి. అసలు ఓటు హక్కు అడిగే అధికారమే ప్రతిపక్ష పార్టీలకు లేదు. ఎందుకంటే మేము ఇంటింటికి పోయి
అడగతా అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించమంటే ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ తీసుకొచ్చాడు, నోట్ల రద్దు చేశాడు. సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తుల జీవితాలతో ఈరోజు కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయింది. వ్యాపారాలంతా కూడా కుప్పకూలిపోయాయి. కాబట్టి జిఎస్టీని సరళీకృతం చేస్తామని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అదేవిధంగా నల్ల కుబేర్ల భర్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిన్న రాహుల్ గాంధీ గారు కనీస ఆదాయ భద్రత అనే పథకాన్ని తీసుకొచ్చారండి. నిజంగా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేరు, అది రాహుల్ గాంధీ గారికే దక్కుతుంది. గరీబీ హఠావో అన్న నినాదం ఆ రోజు ఇందిరమ్మ గారు ఏ విధంగా తీసుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం ఆమె కట్టుబడి పనిచేశారో అదే తరహాలో రాహుల్ గాంధీ గారు ప్రతి పేదవాడు కూడా ఎవరైతే 12,000 రూపాయల జీతం వస్తుందో వాళ్ళ లోపల వచ్చే వాళ్ళకంతా కూడా సంవత్సరానికి అంటే 72,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో నేరుగా వేసే పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని పేద ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటల పార్టీ కాదు, చేతల పార్టీది. ఖచ్చితంగా మేము వాగ్దానం ఇస్తే ప్రజల పక్షాన నిలబడతాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి గుణపాఠం నేర్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి, హస్తం గుర్తుకు ఓట్లేయండి, అఖండ మెజార్టీతో గెలిపిస్తే మీ వెంట మేము ఉంటాము. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని, అలాగే వాళ్ళకి ప్రజలకి పూర్తి స్థాయిలో సేవ అందించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి అభ్యర్థితో పాటు నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని ప్రజలు పులివర్తి నాని విజయానికి విశేషంగా ప్రజలు కృషి చేస్తున్నారని పులివర్తి సుధారెడ్డి చెప్పారు. బుధవారం తిరుచానూరు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశంలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉండి మీ సమస్యలు పరిష్కరించే దిశగా చేస్తామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల డ్వాక్రా మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, రైతులు, నిరుద్యోగులు, పెన్షన్దారులు తెలుగుదేశం పార్టీ విజయానికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని విజయానికి సహకరిస్తామని స్థానిక మహిళలు పులివర్తి సుధారెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని వైసీపీ నేత, తిరుచానూరు మాజీ సర్పంచ్, వైకాపా నేత సిఆర్ రాజన్ అన్నారు. ప్రజా సమస్యలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోరాట పటిమ తనను ఆకర్షించాయన్నారు. తిరుచానూరులోని సిఆర్ రాజన్ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం శుభపరిణామమన్నారు. సుమారు 7 మంది బీసీలకు ఎంపీ సీట్లు, 42 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతోందని, టీడీపీ ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జగనన్న ప్రకటించిన నవరత్నాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అంకిత భావం, పోరాట పటిమ కలిగిన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీకి 150 సీట్లు రావడం ఖాయమని, జిల్లాలో 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని జోసెం చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బీసీలందరూ ఏకమై జగనన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరపనున్నామని ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పరమశివన్ మాట్లాడుతూ ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరపనున్నామని తెలిపారు. అలాగే ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్ జయంతితో పాటు ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా జరపనున్నామని అన్నారు. అదే రోజు ఎన్నికలు జరగనుండటంతో బహుజనులకు దిశానిర్దేశం జరిగేలా గురువారం అంబేద్కర్ భవన్ లో సమావేశం జరుపుతామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు ఆల్మన్ రాజు, టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ కమిటీ మెంబరు, కన్వీనరు, అదేవిధంగా ఎం త్యాగరాజు గారు మా జనరల్ సెక్రటరీ, కృష్ణయ్య గారు, రఘురామ్ గారు ఎస్పీ యూనివర్సిటీ మా వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడము తిరుపతిలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ కమిటీ, అదేవిధంగా ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ యువజన సంఘాలు, 7 కాలనీ వాసులు,
అంతరించిపోతున్న రంగస్థల నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాయలసీమ రంగస్థలం ఐక్యవేదిక అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ పిలుపునిచ్చారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తిరుపతి నెహ్రూ వీధిలోని కమిటీ హాల్లో రాయలసీమ రంగస్థల వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటకానికి ఎంతో కృషి చేసిన నాదమునిరెడ్డి, యశోదలను వారు సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ సనాతన కాలం నుంచి ప్రజలకు వినోదంతో పాటు సామాజిక స్పృహను అందించిన ఘనత నాటక రంగానికి ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఈ కళ నేడు అంతరించిపోయే స్థాయికి దిగజారిందని అన్నారు. ఎంతో మందిని మేటి కళాకారులుగా తీర్చిదిద్దిన రంగస్థల కళావేదిక ప్రతి ఒక్కరూ ఆదరించడంతో పాటు ఈ కళను బ్రతికించుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ వేడుకల్లో కళాకారులు మునిరత్నం, రాజా, నారాయణ, జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటూ ప్రతి ఒక్క కళాకారుడికి నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కళాకారులను రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి మరొకసారి నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి కార్పెంటర్స్ అసోసియేషన్ బలోపేతానికి, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ సంఘం నాయకులు రత్నంబాబు పేర్కొన్నారు. తిరుపతి కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అందుల శరణాలయంలో అన్నదానం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు రత్నంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆయా జిల్లా కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సంఘం బలోపేతానికి ప్రతి కార్పెంటర్ సహకరించాలని కోరారు. ఎవరో వచ్చి సంఘాన్ని ఉద్ధరిస్తారనుకోవడం అపోహ అన్నారు. ఈరోజు చేసిన విధంగా జీవితాంతము మేము ప్రతి ఒక్క సేవా కార్యక్రమం పాల్గొంటాము. అదేవిధంగా మా కార్పెంటర్లకు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి మా కార్పెంటర్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఏర్పడినందుకు గాను మార్చి 27న కార్పెంటర్స్ డేగా నిర్ణయించబడినది. అందుకు గాను ప్రతి ఒక్క రాష్ట్ర జిల్లాలలో కూడా ఎక్కడ కూడా సరే గవర్నమెంట్ ఆఫీసుల నందు కానీ ఈ విధంగా అనాథ శరణాలయం కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఈ మా కార్పొరేషన్ తరఫున చేయించున్నాము. అభివృద్ధి పరచుకోవాలి. ఎవ్వరూ వచ్చి అభివృద్ధి పరచరు. నేను ఒకరికి చెప్పితే మీరు 10 మంది చెప్పి 10 మంది 100 మంది వెయ్యి ఇక్కడ అందరూ కలుసుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మనం బాగా నిర్వహించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. తిరుపతి కార్పొరేట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీ రత్నమాచారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో గెలిపించండి, ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరిస్తా, ప్రజలతోనే సామాజిక మార్పు సాధ్యం. ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఎన్నికల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయండి. ఎన్నికల నిర్వహణపై సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా తేడా వస్తే చర్యలు తప్పవు. కలెక్టర్ ప్రద్యుమ్న. కలెక్టర్ కార్యాలయంలో ఎంసీఎంసీ సివిజిల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జనరల్ అబ్జర్వర్. టోల్ ఫ్రీ 1950 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను అడిగి తెలుసుకున్న వైభవ్ గబ్రియా. ఆహార భద్రత ప్రమాణాలు పాటించని హోటళ్లపై అధికారుల ఆకస్మిక దాడి. చిత్తూరులో విస్తృత స్థాయి తనిఖీలు, ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్న అధికారి ప్రభాకర్. సంక్షేమ పథకాలంటే తెలియని జగన్ నవరత్నాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు చంద్రబాబు వెంట ఉన్నారు. టీడీపీని గెలిపించండి, సీకే బాబు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.